వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓం నమో వెంకటేశాయ. పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఈరోజు వివరణ ఇవ్వడం జరుగుతోంది. మొట్టమొదటిగా రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల కోరికలను మేరకు మనం పనిచేయాలి, ప్రజల కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనే ఒక నిర్ధారణతో రాజకీయాలు చేయాలనేసి ముఖ్యంగా ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధినాయకుడిగా ఉండి ప్రజల మన్ననలు పొందకుండా ప్రజల కోసం ఒక పార్టీని నడుపుతున్న తీరును చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కనీస మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాల కంటే తన రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటన వివరాలు మనం అందరికీ తెలిసిన విషయమే. ఆ పర్యటనలో ఒక దళిత వృద్ధుడు సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి టైర్ కింద నలిగి ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటే చూస్తూ ఉండి కూడా ఆ వాహనం పైన నిలుచుకొని జేజేలు పొగడ్తలతో ముందుకు వెళుతూ ఒక వృద్ధుడిని ప్రాణాన్ని బలి తీసుకున్న విషయం అందరూ మీడియాలో కూడా చూసిన విషయమే. ఆఖరికి ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కూడా ఒక పోలీస్ అధికారి, రమణారెడ్డి అనే ఒక ఉద్యోగి. అతన్ని కూడా ఈ దుర్ఘటనలో ఒక ఉన్నతాధికారులను తన సొంత సిబ్బందిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేరేపణ చేసే విధంగా ఉసిగొలుపుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఆ చనిపోయిన వ్యక్తిని ఈడ్చి పక్కన సైడ్లో వదిలేసి వెళ్ళడం చాలా దారుణం. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక కారులో ప్రయాణించేటప్పుడు తన కారు కింద పడి ఒక అతను చనిపోతే వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడిని కాపాడే పని చేయాలి తప్ప ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత ఆ శవాన్ని తీసి సైడ్కి లాగేసి వాహనం పైన నిల్చుకొని కార్యకర్తల జేజేలు చేసుకొని పోవడం చాలా జగన్మోహన్ రెడ్డికే ఈ యొక్క దక్కిందనేసి కూడా ఈ ఒక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న బాధ్యత అతనికే నిరూపించుకున్నాడు మరొకసారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పొదిలిలో వైసీపీ కార్యకర్తలు అరాచకం, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసుల జగన్కు సూచనలు ఇవ్వడం జరిగింది. పరామర్శకు పోయేటప్పుడు తగిన బందోబస్తు ఇస్తాం, పరామర్శకే పోవాలి, బల నిరూపణ చేయకూడదని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు సూచనలను లెక్క చేయకుండా ఇటువంటి దురాఘాతానికి పాల్పడటం జగన్ మానవత ఔన్నత్యానికి సంబంధించి అతను ఎలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎలా ఒక పార్టీని నడిపిస్తున్నాడు, ఇవన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు. ఒక రాజకీయంలో ఉన్న నాయకుడు
ఏదైనా రోడ్లో ప్రమాదం జరుగుతూ ఉంటే కూడా ఒక కారు కింద పడో ఒక యాక్సిడెంట్ జరిగో ఇంకోటి ఏదైనా జరిగితే కూడా వీలైనంత సహాయం చేస్తారు. అవసరమైతే కారు దిగి ఇంకో వాడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వానికి ట్రీట్మెంట్ ఇచ్చే పని కూడా తీసుకుంటారు. అటువంటిది చేయకుండా ఇతను కనీస మానవత్వం లేకుండా మృగములా వ్యవహరించాడంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరత్వం బయటపడింది, మరొక్కసారి బయటపడింది. ఇది కాకుండా తన రాజకీయ లబ్ధి కోసం కోడికత్తి, గులకరాయి ఇవన్నిటిని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. సొంత బాబాయిని కూడా దారుణంగా గొడ్డలితో చంపి దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని ఎన్నికలకు ముందు ఆత్మహత్యని సృష్టీకరించడం ఇది జగన్కే సరిపోయిందనేసి కూడా మరొకసారి అతని ఈ ఘటనతో బయటపడడం జరిగింది. ఈ సింగయ్యనే వృద్ధుడే కాకుండా ఇంకొక అతను దళితుడు కూడా హఠాన్ మరణం చెందడం జరిగింది. కనీసం వాళ్ళకు పోకుండా బ్లేడ్ బ్యాచ్, ఒక గంజాయి బ్యాచ్, ఒక బెట్టింగ్ బ్యాచ్ వీళ్ళు చనిపోతే వీళ్ళది విగ్రహాలు ఆవిష్కరించడం, అది కూడా సంవత్సరం ముందు చనిపోవడం జరిగింది. అటువంటి బెట్టింగ్లో చనిపోయిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అతని సంవత్సరం ముందు చనిపోతే అతని విగ్రహం ఆవిష్కరణ కోసం పోవడం జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణలో పోలీసుల సూచనలు లెక్క చేయకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడ్డాడు. ఇతనికి భగవంతుడు కూడా క్షమించడు. ప్రజలందరూ కూడా ఇతన్ని చూసి నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా ఒక రాజకీయంగా తన లబ్ధిని ఎలా సంవత్సరం రోజులైంది తన ఉనికిని ఎలా కాపాడుకోవాలి అనే ఒక ముఖ్య కారణంతోనే 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేస్తున్నాడు. ఈ బల ప్రదర్శనలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, నాయకులు వెనుకలుండి రెచ్చగొడుతున్నారు. కొంతమంది నాయకులే స్వయంగా దిగి బ్యారికేడింగ్లంతా కూడా తోసి తొక్కి ముందుకు వెళ్ళమని కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి వాటికి జగన్ ముందుగానే ఒక ప్లాన్ చేసి తన తాడేపల్లి నివాసం నుంచి తన కాన్వాయ్ వెనకల ఒక కొంత కార్లు బల నిరూపణ కోసం జేజేలు కొట్టించుకోవడం కోసం తన కార్లతో పాటు అనుసరించడానికి కూడా కొన్ని కార్లు వెంట పెట్టుకొని పోవడం, దారి పొడుగున వైఎస్ కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కొంతమంది రావడం, అది సొంత మీడియాను ఉధృతం చేయడం, ఉసిగొల్పడం, ఓహోని జనాలు కనిపిస్తున్నారు. కనీసం అక్కడ 100 మంది 200 మంది కూడా లేకపోతే అక్కడ ఫోటోలు అంతా ఆపేసి ఎక్కడ జనాలు ఉన్నారో అక్కడ ఫోటోలు తీసి అది చేసిందే తిప్పిందే తన సొంత మీడియాలో ప్రదర్శిస్తున్నాడు. ఒక మనిషి కారు కింద పడి చనిపోతే కనీసం బాధ్యత కూడా లేకుండా తన ఉన్మాది ఎలా ప్రవర్తిస్తాడో అదేవిధంగా ఒక ఉన్మాదిలా జగన్మోహన్ రెడ్డి తీరు ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా రాష్ట్రంలో అధికారం పోయి సంవత్సరమైంది, ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఆవిడన్నిటికి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజాసేవలో ఉండేటప్పుడు ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలి, ప్రజల బాధ్యతలను గుర్తించాలి, వాటి కోసం పనిచేయాలి, ప్రజల విలువల కోసం పనిచేయాలే తప్ప ఇటువంటి ధోరణి తగదు. ఉదాహరణకి అనుభవశాలైన ముఖ్యమంత్రి, ఒక చరిష్మాకల్గా ఉప ముఖ్యమంత్రి,
వీళ్ళిద్దరిని కూడా సంవత్సరం రోజులు చూసి నేర్చుకోవాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నాం. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ 6 అన్నింటిని కూడా అమలు చేస్తున్నారు. నువ్వు ఒక పథకాన్ని అమలు చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నావు. వాళ్ళు 1 సంవత్సరం కాలంలోనే ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల అవకాశాలు కల్పించడం, 3,000 రూపాయల నుంచి 4,000 పెన్షన్ ఏర్పాటు చేయడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, తల్లికి వందనం అమలు చేయడం, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఇవన్నింటినీ కూడా సంవత్సరం 3 నెలలు 4 నెలల కాలంలోనే ఆయన ప్రకటించిన ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి మన యువ నాయకుడు లోకేష్ గారు అమలు చేస్తున్నారు. వీటిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. నువ్వు బటన్ నొక్కావు అమ్మఒడి కార్యక్రమంలో, ఒక్కసారైనా అందరికీ పడిందా? ఒక్కసారి ఆత్మవిమర్శ జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పిన వాగ్దానం పూర్తిగా చేశావా? నువ్వు చేయకుండా చేసేవాళ్ళని విమర్శిస్తున్నావు. ఇది నీకు తగదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఇన్ని రోజులు ఓర్పుతో సహనంతో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రభుత్వం పైన అబండాలు వేస్తే తగిన గుణపాఠం నేర్పుతాడనేసి కూడా మొన్న ఉదాహరణ చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. ప్రజల అభీష్టం మేరకు, కార్పొరేటర్ల అభీష్టం మేరకు, ఒక అధికారుల అభీష్టం మేరకు ఒక కమిటీని వేస్తాం. కమిటీలో ఏమి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామనేసి స్వయంగా కౌన్సిల్ హాల్లోనే చెప్పడం జరిగింది. దాన్ని కూడా దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం వాట్సాప్లో గ్రూపులలో పెట్టుకొని రాజకీయ లబ్ధి చేకూరుస్తూ ఉన్నాడు. రాజకీయ లబ్ధి కోసం ఉన్నాడు. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రజల కోరిక మేరకు నడుస్తామని అప్పుడే చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రజలు నీ కార్పొరేటర్లు ఉన్నారు 50 మంది, నీ కార్పొరేటర్లు బల్లలో విధిచారు. కమిటీ వేస్తామంటే ఓకే మంచిది అని చెప్పి నీ కార్పొరేటర్లు అంతా కార్పొరేషన్లో చేశారు. కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ చూడమని కరుణాకర్ రెడ్డిని ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నా. చాణక్య హోటల్ను అమ్మి మున్సిపల్ భవనాన్ని నిర్మించాలని ఎవరికి లేదు. కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అనేసి ఒక ప్రతిపాదన వచ్చింది ప్రజల ముందుకు. దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాం చెప్పాం. దానికి మీ కార్పొరేటర్లే తట్టారు తప్ప మేము మీ కార్పొరేటర్లకు ఒత్తాస పలకలేదు. మీ కార్పొరేటర్లు నీకు వ్యతిరేకంగా కార్పొరేషన్ కమిటీ హాల్లో చెప్తున్నారు. అందువల్ల కమిటీ వేసాం. అంగీకరించారు. లేదంటే ఎందుకు అంగీకరిస్తాం? అది తెలుసుకోమని ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ కూడా చూడమని కరుణాకర్ రెడ్డిని మీ ద్వారా మరొకసారి చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మారమని మేము చెప్పలేదు. మాకు జనసేన పార్టీలో మాకు 11 మంది ఉన్నారు. 11 మంది వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరారు. అంత తప్ప వైసీపీ నాయకులంతా మేము బలవంతంగా పిలవలేదు, కోవోటలుగా చేయలేదు. వాళ్ళే తెలుగుదేశంలో 15 మంది 18 మంది వస్తామని కుయోమూర అంటున్నారు. నీ ధోరణి నచ్చక జనసేన పార్టీ తెలిస్తే ఇంకొక 10 మంది వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు గెలిపించుకున్న ఇనానిమస్ దౌర్జన్యంగా గెలిపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు నువ్వు చేసేది నచ్చక ఎన్డీఏ కూటమి పరిపాలన చూసి చెప్పి చేస్తున్నారనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మా దృష్టికి కూడా వచ్చింది. దానిపైన కొంతమంది డైరెక్టర్లు కూడా నచ్చక అప్రూవర్గా మారారు. దోచుకునేది 3 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా కూడా దానిపైన ఒక
కమిటీ వేసాము. మీ పార్టీ నుంచి అసలు ఇంతవరకు ఒక నిరసన కార్యక్రమం కానీ లేదు బ్యాంక్ మీద ఎంక్వైరీ కానీ అసలు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు కానీ ఎడవైపు రావట్లేదు అసలు. ఒక్క నిమిషం, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేశారు. అది జరిగింది. సిఇఓ ఇంతకుముందున సిఇఓ కూడా విచారణ పూర్తయింది చెప్పడం జరిగింది. వెంటనే తగిన చర్యలు టౌన్ బ్యాంక్ పైన చర్యలు కూడా తీసుకుంటారనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను కొంతమంది డైరెక్టర్లు కూడా కలవడం జరిగింది. వారితో కూడా కొంతమంది వాళ్ళ ఇద్దరి పైన కూడా చర్యలు ఖచ్చితంగా కూడా ఇది మేము నువ్వు తీసుకునేది కాదు. దీనికి ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వచ్చినాక టౌన్ బ్యాంక్ పైన ఒక కమిటీ నిర్ణయం తీసుకునింది. ఆ కమిటీ ఏమి తేలుస్తుందో దానిపైన చైర్మన్తో సహా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదనేసి కూడా తెలియజేస్తున్నా. టౌన్ బ్యాంక్ చైర్మనే కాదు, చాలామంది వైసీపీ నాయకులు తిరుపతి నగరంలో నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ఎన్నో బిల్డింగులు కట్టేశారు. దాదాపు 550 బిల్డింగులు కట్టారని మొన్న కౌన్సిల్లో కూడా కౌన్సిలర్లే చెప్పడం జరిగింది. 556 ఐదేళ్లలో 556 బిల్డింగులు అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ స్థలాల్లో 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగులు కూడా కట్టారనేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా కమిటీ వేస్తున్నాం. దానిపైన కూడా ఏదైతే అప్రూవల్ లేకుండా చేశారో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఒకరే కాదు, ప్రతి ఒక్కరు వైసీపీలో పనిచేసిన ప్రతి కార్పొరేటర్లు అయితేనేమి ప్రతి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే తప్పు చేశారో ఇప్పుడు రాష్ట్రంలో అందరూ ఎలా పోతున్నారో ఖచ్చితంగా తిరుపతిలో గంజాయి, డ్రగ్స్, టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టౌన్ బ్యాంకు, ఈ గ్రీన్ మెరిడియన్ హోటలు, ఇంకా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొన్ని బిల్డింగ్లు అదే 556 బిల్డింగ్లు చేశారు. ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు తిరుపతిలో వైసీపీ నాయకులకు వస్తుంది. వాళ్ళందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించక తప్పదు అనేసి కూడా తెలియజేస్తున్నారు. For latest updates on India-Pakistan tension, download RTV Live app.